హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుదియన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేదో పెసరట్టు, అలానే పెసరట్టుకి కాంబినేషన్ అల్లం చట్నీ, అది కూడా క్రిస్పీగా పెసరట్టు ఎలా చేసుకోవాలి, అల్లం చట్నీని టేస్టీగా ఇంట్లోని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. బయట టిఫిన్ షాప్స్ లో కానీ రెస్టారెంట్స్ లో కానీ వెళ్ళినప్పుడు పెసరట్టుతో మనకి కాంబినేషన్ కొబ్బరి చట్నీ అలానే అల్లం చట్నీ ఇస్తారు కదా. అల్లం చట్నీని అయితే లొట్టలు వేసుకుంటూ మరి ఊర్చేస్తూ ఉంటాము. సో అదే రెస్టారెంట్ స్టైల్లో అలానే టిఫిన్ సెంటర్లో చేసుకునే అల్లం చట్నీని కూడా మనం ఇంట్లోనే ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ అయితే అదే వస్తుందండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నమాట. సో పోపులన్నీ కూడా క్రిస్పీగా మనం ఫ్రై చేసేసుకొని చట్నీ ఆడించేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. 2 to 3 days వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంకా సుత్తు ఎక్కువ అయిపోతుంది కదా, ఈ సుత్తుని స్కిప్ చేసేసి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఏమంటారు? ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో ఒక్కసారి కామెంట్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ మనం పెసలు అయితే నానపెట్టుకోవాలండి. ఇక్కడ నేను చిన్న సైజ్ టీ కప్తో 1 కప్ వరకు పెసలు నానపెట్టుకున్నాను. దాంట్లో 1 స్పూన్ రైస్ అయితే వేసేసి కాస్త మినపగుల్ని కూడా వేసుకొని నైటే నానపెట్టేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి కావాలి అనుకుంటే నైట్ నానపెట్టుకోండి, లేదా మార్నింగ్ నానపెట్టుకుంటే నైట్కి డిన్నర్లోకి అంటే మార్నింగ్ నానపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను అల్లం చట్నీకి రెడీ చేస్తున్నా. అవి నానేలోపు రుబ్బుకునే లోపు అల్లం చట్నీ చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు, 1 చిన్న సైజ్ అల్లం, అలానే 1 పెద్ద టొమాటో, మినపగుళ్ళు, ధనియాలు, వేపిన శనగపప్పుని తీసుకున్నా. ఫస్ట్ నేనైతే అల్లం చట్నీ కోసం ఒక బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 5 నుండి 6 వరకు ఎండుమిర్చి అలానే చిన్న సైజ్ అల్లం ముక్కని వేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పటి వరకు పచ్చి వాసన అనేది పోతుంది. సో వేయించుకున్న తర్వాత పుట్నాల పప్పు అంటారు కదా, వేపిన శనగపప్పుని గుప్పెడు తీసుకున్నాను అన్నమాట. మీకు ఎక్కువ అల్లం కావాలి చట్నీ అంటే మాత్రం ఎక్కువ తీసుకోండి, లేదు స్పూన్ వరకు తీసుకోండి. నాకు కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి నేనైతే ఇలా పుట్నాల పప్పుని ఎక్కువ తీసుకొని మినపగుళ్ళని కూడా కొద్దిగా 1 స్పూన్ వరకు తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకోవటం వల్ల మనకి చట్నీలోకి టేస్ట్ అయితే కొంచెం మారుతుందన్నమాట. ధనియాలని కూడా ఇక్కడ 1 స్పూన్ వరకు తీసుకొని ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes పాటు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండు అలాగా మనం వేయించేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేస్తాం కదా అని పక్కకు వెళ్ళిపోకండి, అక్కడే ఉండి అలా అయినంత వరకు వెయిట్ చేయండి. తర్వాత ఇప్పుడు పెద్ద సైజ్ టొమాటోని కట్ చేసేసుకొని ఇలా వేసేసుకున్నా అన్నమాట. పైకి తుప్పర్లు అయితే తులుతాయి కాబట్టి కాస్త ప్లేట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. ఇంకా మనం అలా కదుపుతూనే ఉండాలి. సో ఇప్పుడు రోస్ట్ అయితే బాగా అయిపోయాయి. దీంట్లో టమాటోస్ మగ్గటానికి కాస్త ఉప్పునైతే వేసుకుంటున్నాను అన్నమాట. ఉప్పు వేస్తే క్విక్గా మనకి టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ ఫాస్ట్గా మగ్గిపోతాయి కదా, ఉడికిపోతాయి బేగా. అందుకని ఇక్కడ నేను టొమాటోని అయితే వేసేసుకున్నాను. దీంట్లోనే చిన్న సైజ్ టొమాటో టామరిన్ ఉంటుంది కదా, చింతపండు, ఆ చింతపండుని కూడా చిన్నదే వేసుకోండి. సో పులుపుకి తగ్గట్టుగానే చాలా కొంచెమే వేసుకోండి. దీంట్లో నేనైతే కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా సాఫ్ట్గా అవుతాయి కాబట్టి కొంచెమే హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ గ్లాస్ నేను వేసుకొని ఇలా ఒక్కసారి కలిపేసుకుంటున్నాను అన్నమాట. దీంట్లోకి మనకి హోటల్ స్టైల్లో మనకి చట్నీ కావాలి అంటే స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రీని అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ అస్సలు వద్దు. చింతపండు చిన్నదే, అలానే బెల్లం కూడా చాలా చిన్న సైజు వేసుకోండి, సరిపోతుంది. సో ఈ బెల్లం కరిగేంత వరకు కూడా మనం ఇలా ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో కూల్ అయ్యాక ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టించేసుకోవడమే. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మనకు మిక్సీ పట్టించినప్పుడే మనకి ఆ స్మెల్ అయితే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీంట్లోకి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి కోకోనట్ చట్నీ కదా. సో కొబ్బరికాయ ఆ రోజు నేను దేవుడికి కొట్టాను, ఇంకా ఈవినింగ్కి తీసేసి ఇలా కట్ చేసేసుకొని పీసెస్ లాగా. దీంట్లో ఎక్కువగా ఘాట్ రావడానికి నేను పచ్చిమిర్చిని అయితే ఎక్కువ వేసేసుకుంటున్నాను అన్నమాట. ఈ చట్నీ మా అత్తయ్య దగ్గర చూసి నేర్చుకున్నాను, చాలా టేస్టీగా చేస్తారు ఈ చట్నీ. సో ఇందులోనే వేపిన శనగపప్పుని కూడా వేసి మిక్సీ పట్టించేసుకుంటున్నాను. సో ఇలా మిక్సీ పట్టించిన చట్నీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు పెట్టేసుకుంటే అంతే, కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పెసరట్టు రుబ్బు ఉంది కదా, ఆ పెసరట్టుని నేనైతే ఇందులో కాస్త అట్లు రుబ్బుని కూడా కలిపేసాను అన్నమాట. మరీ పెసరుతో చేస్తే కొంచెం తిగ్గా వస్తుందని చెప్పి నేను అలా అట్ల రుబ్బుని అయితే కలిపేసి చిన్నది పసుపు యాడ్ చేసేసి కలిపేసాను అన్నమాట.
పెసరట్టు రుబ్బుకునేటప్పుడు మనకి అందులో చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, 1-2 పచ్చిమిర్చి కారానికి తగినట్టు వేసేసి ఆడించేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉత్తి పెసర్లతో తినలేకపోతే మాత్రం నేను ఇందులో అట్ల రుబ్బు అయితే మాత్రం యాడ్ చేసేసుకొని పల్చగా చేసేసుకున్నా. ఇంకా చట్నీస్ అయితే యాడ్ చేసేసాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మా ఆయన కూడా చాలా బాగుంది, హోటల్ స్టైల్లో వచ్చినట్టే వచ్చింది చట్నీ అన్నారన్నమాట. ఏంటో యూట్యూబ్ దయ వల్ల నేను వంటలన్నీ కూడా నేర్చేసుకొని మీ అందరికీ చూపించేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. వీడియో ఇంతే. ఈ రోజుటికి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.